ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎంతమందికి తెలుసు? హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్. అంటే మంచి ఫుడ్, చెడ్డ ఫుడ్ అనేది ఏమైనా ఉంటుందా? అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. ఓకే, ఇంకా హెల్తీగా ఉండాలంటే ఇంకేం చేయాలి? ఏం తినొద్దు? బింగోస్ తినొద్దు. ఓకే, నెక్స్ట్ కూల్ డ్రింక్స్ తాగాలా? తాగొద్దు. ఓకే, ఇంకా చికెన్, బాయిలర్ చికెన్ తినొద్దు. ఓకే, ఇంకా ఫాస్ట్ ఫుడ్ తినట్లేదమ్మా మీరు? తింటున్నారా? పానీపూరి తినొద్దా? ఓకే, ఇంకా నూడిల్స్ తినొద్దు. ఓకే, సరే, మీరంతా జంక్ ఫుడ్ మీరు లీఫీ వెజిటేబుల్స్, ఇంకా బాయిల్డ్ ఎగ్స్. ఓకే, మిల్క్. సో అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనం హెల్తీ ఫుడ్ ఏంటి, నాట్ హెల్తీ ఫుడ్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాము? హెల్తీ ఫుడ్ తినట్లేదు, అన్హెల్తీ ఫుడ్ తింటున్నాము. అన్హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి అన్హెల్తీ ఫుడ్ అని తెలిసినా కూడా అన్హెల్తీ ఫుడ్ తింటున్నాం. అన్హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది? హెల్త్ అనేది పాడవుతుంది. కాబట్టి ఏం తినాలి మనం? హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అంటే మార్నింగ్ నుంచి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసొస్తారా? ఓకే, ఎంతమంది చేయకుండా వస్తారు స్కూల్కి బ్రేక్ఫాస్ట్? ఎప్పుడు కూడా స్కూల్కి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరకూడదు. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి మరి? బాయిల్డ్ ఎగ్, మిల్క్ అండ్ టిఫిన్స్. ఏమన్నా అమ్మ చేసిన టిఫిన్స్ ఇంట్లో ఏమైనా ఉన్నా టిఫిన్ చేయవచ్చు. లేదు అమ్మ టిఫిన్ చేయడం కుదరకపోతే రైస్ విత్ ఏం తినాలి? కర్రీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. రైస్ తక్కువగా తిన్నా పర్వాలేదు, కానీ కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువగా తినాలి. మనలో కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది. ఏంటి అని అంటే రైస్ తింటాము, కర్రీస్ చాలా పల్చగా కలుపుకుంటాము. రైస్లో ఏముంటుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరి మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏంటి చెప్పండి? ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ తో పాటు ఇంకేం కావాలి మనకి? ప్రోటీన్స్, ఇంకా ఫ్యాట్స్, మినరల్స్, ఇవన్నీ కావాలి. మరి మనకు రైస్ లో ఏముంటుంది? కార్బోహైడ్రేట్స్. మరి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కావాలంటే మనం ఏం తీసుకోవాలి? వెజిటేబుల్స్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ తీసుకోవాలి అని అంటే కర్రీ అనేది మనము ఎలా కలుపుకోవాలి? థిక్గా కలుపుకోవాలి. మళ్ళీ ఏ కర్రీస్ని కూడా నాకు ఇది ఇష్టం లేదు అనేది పక్కన పెట్టుకోకూడదు. అన్ని వెజిటేబుల్స్ తినాలి. అంతేనా? లేదు కొన్ని వెజిటేబుల్సే తింటాము, 1 or 2 వెజిటేబుల్సే తింటాము, లేకపోతే మేము అన్నం తినము, అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరా? నువ్వు అన్ని తింటావా? సో మనము ఏంటి అని అంటే మనకి ఎనర్జీ కావాలి. మనం స్కూల్కి వస్తున్నాము, స్కూల్కి వచ్చాక టీచర్స్ మనకి 7 పీరియడ్స్ చెప్తారు. ఆ 7 పీరియడ్స్ వరకు మనకి ఎనర్జీ ఉండాలంటే ఏం చేయాలి? మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి, ఈవినింగ్ డిన్నర్ చేయాలి. ఏది కూడా స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయకుండా మళ్ళీ ఏం చేయాలి? అమ్మ చేసి పెట్టిన వంటలో కంపల్సరీ కూరగాయలతోనే భోజనం చేయాలి. అవుట్ సైడ్ జంక్ ఫుడ్, బింగోస్ కానీ, చిప్స్ కానీ, ఇంకా చెప్పారు కదా ఇంతకుముందు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇలాంటివన్నీ తినకూడదని నేను చెప్పను, కాకపోతే చాలా తక్కువగా, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంతేగాని ఫ్రీక్వెంట్గా తినకూడదు.
అర్థమైందా? ఏం తినాలి మరి? ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలి మనము. ఇప్పుడు ఫుడ్తో పాటు మనకి ఇంకా ఎసెన్షియల్ థింగ్ ఏంటి మనకి? వాటర్. మరి వాటర్ మంచిగా తాగుతున్నారా అందరూ? ఎన్ని తాగుతున్నారు? ఎన్ని లీటర్స్ తాగుతున్నారు చెప్పండి? 6 లీటర్స్ తాగుతున్నారా? 4 తాగుతున్నావా? నైస్. ఏంటి అని అంటే మన బీపీ మెయింటైన్ అవ్వాలన్నా, లేకపోతే మనము మంచిగా హెల్తీగా ఉండాలన్నా, ఏదైనా కూడా మన బాడీలో నుంచి టాక్సిన్స్ ఏదైనా వాష్ అవుట్ అవ్వాలంటే మనం ఏం ఎక్కువ కన్స్యూమ్ చేయాలి? వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. వాటర్ మినిమం డైలీ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి. అది తీసుకునేలాగా మీరు చూసుకోవాలి. మనం స్కూల్లో ఉంటే మనం ఊరికే వాటర్ తాగితే ఆబ్వియస్గా మనకి వాష్రూమ్ వస్తుంది. మళ్ళీ టీచర్ ఏమనుకుంటారో అని మీరు తెచ్చుకున్న బాటిల్స్ వాటర్ తాగకుండా అలానే పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు. అర్థమైందా? ఏం చేయాలి? తెచ్చుకున్న బాటిల్ని కంప్లీట్ చేయాలి. ఇంకా కావాలి, రిక్వైర్మెంట్ ఉంది అని అంటే ఇంకా కూడా మనం వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటి? సమ్మర్. సో ఏం చేయాలి? ఇంకా కొంచెం మనకి స్వెట్ ద్వారా ఏంటంటే మనలో ఉన్న బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అర్థమైందా? దీంతో పాటు ఏంటంటే మీకు వాటర్ తాగడం ఇష్టం లేకపోతే మజ్జిగ తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు, ఫ్లూయిడ్స్. మెయిన్గా ఏంటంటే మీ సార్ చెప్పారు, చాలా మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు అసలు? వాటర్ తాగాలి ప్లస్ ఫుడ్ సరిగా తీసుకోకపోతే ఏమవుతుంది? మన రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత? ఎవరికైనా తెలుసా? మనకి ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి? నార్మల్ లెవెల్ ఎంత? 13 to 16. ఓకే, అది మేల్స్కి. 12 to 14 ఆడవాళ్ళకు ఉండాలి.